ఐపీఎల్లో బిగ్ వార్ జరగబోతోంది. అహ్మదాబాద్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ ఢీకొట్టబోతున్నాయి. ఎలిమినేటర్లో గెలిచిన జట్టు రెండో క్వాలిఫైయర్కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు ఇంటిదారి పడుతుంది. దీంతో టోర్నీలో ముందడుగు వేయడమే టార్గెట్గా రెండు జట్లు వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి. సీజన్ ఆరంభంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా ఓడిపోయింది. అదే సమయంలో రాజస్థాన్ రాయల్స్ మాత్రం నిలకడగా రాణించింది. వరుస విజయాలు సాధించింది. తొలి 9 మ్యాచ్ల్లో 8 విజయాలను అందుకుంది. కానీ ఆ తర్వాత వరుసగా 4 మ్యాచ్ల్లో ఓడిపోయింది. లీగ్ రెండో దశలో ప్రతి మ్యాచ్ ఎలిమినేటర్గా మారిన ఆర్సీబీ అదరగొట్టేసింది. ఒత్తిడిని తట్టుకుంది. చివరగా ఏప్రిల్ 21న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడింది. కేకేఆర్తో మ్యాచ్లో పరుగు తేడాతో చిత్తయింది. తొలి 8 మ్యాచ్ల్లో ఆర్సీబీకి అది 7వ ఓటమి. అప్పుడు పాయింట్ల పట్టికలో బెంగళూరు జట్టు అట్టడుగున నిలిచింది. ఆ తర్వాతే గేర్ మార్చింది. మంచి మార్జిన్స్తో గెలిచింది. ఒక మ్యాచ్లో 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరో మ్యాచ్లో 38 బంతులు ఉండగానే గెలిచింది. ఇంకో మ్యాచ్లో 60 పరుగుల తేడాతో సత్తా చాటింది. ఆ తర్వాత 47 పరుగుల తేడాతో గెలిచింది. చివరి లీగ్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ పై 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. నెట్ రన్ రేట్ను మెరుగుపరుచుకుంది. ఫైనల్ 4లో నిలవగలిగింది. సీజన్లో ఇప్పటికే డూ ఆర్ డై పరిస్థితులను చూసింది. రాజస్థాన్ రాయల్స్ మాత్రం కఠిన పరిస్థితులను ఎదుర్కోలేదు. అహ్మదాబాద్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హాట్ ఫేవరెట్గా బరిలో దిగింది. ప్రస్తుతం ఆర్సీబీ ఊపు మీదుంది. వరుస విజయాల జోష్తో కనిపిస్తోంది. అదే కాన్ఫిడెన్స్తో రాజస్థాన్ రాయల్స్ పైన సత్తా చాటాలనుకుంటోంది. గత మ్యాచ్లో తుది జట్టును మార్చడం ఆర్సీబీకి కలిసొచ్చింది. బ్యాటింగ్, బౌలింగ్లోనూ మాక్స్వెల్ ఇంపాక్ట్ చూపించాడు. కీలక మ్యాచ్లో ఆర్సీబీ విన్నింగ్ టీంతో బరిలో దిగుతుందా లేదంటే జట్టును మార్చుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. బ్యాటింగ్లో కోహ్లీ సూపర్ ఫామ్లో ఉన్నాడు. కింగ్ ఫామ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు అడ్వాంటేజ్ కానుంది. డుప్లెసిస్, రజత్ పటీదార్, దినేష్ కార్తిక్ కూడా డిపెండబుల్ ప్లేయర్లుగా మారారు. కెమెరూన్ గ్రీన్, మాక్స్వెల్ అంచనాలకు తగినట్టుగా రాణిస్తే ఆర్సీబీకి తిరుగుండదు. బౌలింగ్లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో ఫైర్ కనిపిస్తోంది. సిరాజ్, యశ్ దయాల్, స్వప్నిల్ సింగ్, కర్ణ శర్మపై ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఆర్డర్ వీక్ అయింది. బట్లర్ ఉండి ఉంటే బ్యాటింగ్ బలం మరో లెవెల్లో కనిపించేది. యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్ పైనే టీం మేనేజ్మెంట్ ఆశలు పెట్టుకుంది. గాయం కారణంగా మే 2 నుంచి హెట్మైర్ బరిలో దిగలేదు. ఎలిమినేటర్లో ఆడే అవకాశం ఉంది. రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ విభాగం మాత్రం అద్భుతంగా ఉంది. ఆర్సీబీ మధ్య జరిగిన చివరి 5 మ్యాచ్ల్లో శాంసన్ సేన 3 మ్యాచ్లు గెలిచింది. 2 మ్యాచ్ల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సత్తా చాటింది. 2022లో ఆడిన ముఖాముఖి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 2 సార్లు పైచేయి సాధించింది. 2023లో మాత్రం 2 సార్లు ఆర్సీబీనే గెలిచింది. ఈసారి ఎలిమినేటర్లో ఎవరు పైచేయి సాధిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.